సకల సంపదలు గల దేశంలో మరుగుదొడ్ల సమస్య ఎదుర్కొంటున్న ఆడబిడ్డల దయనీయ పరిస్థితి చాలా బాధాకరం. ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతివారు పనులపై ప్రయాణాలు చేస్తారు. అత్యవసరంగా బాత్రూమ్ అవసరమైతే వారికి నరకప్రాయమే. ఈ బాధలు భరించలేని నా దేశ ఆడబిడ్డలు ప్రయాణంలో ఆహారం ముట్టుకోక, నీరు తాగక, భయపడుతూ అభద్రతతో ప్రయాణం చేస్తున్నారు. రోగాల బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చున్నీలు కప్పుకొని బాత్రూమ్ కి వెళ్తున్నారు. నా దేశం ఎంతో గొప్పది. ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు బలమైన వ్యవస్థలు ఉన్నా కానీ ఆడబిడ్డల దినస్థితికి పరిష్కారమేది? శుభ్రమైన సురక్షితమైన మరుగుదొడ్లు తప్పనిసరైన కనీస అవసరం. మరి ఉన్నాయా? ఇది కేవలం సదుపాయాల అంశం మాత్రమే కాదు, మన ఆడబిడ్డల గౌరవానికి, ఆరోగ్యానికి, రక్షణకు సంబంధించిన విషయం. మహిళా దినోత్సవం అని పసలేని కార్యక్రమాలు చేసే బదులు మహిళలు ఇబ్బందులు పడకుండా ధైర్యంగా బతికే పరిస్థితులు కల్పించేలా ప్రభుత్వాలకు, పాలకులకు కళ్ళు తెరిపించండి. ఈ రోజు భారతదేశంలో ప్రయాణం చేయాలనుకుంటే ప్రతి ఒక్క మహిళ కూడా తప్పనిసరిగా ఒక్కసారైనా ఆలోచన చేసే అంశం పబ్లిక్ టాయిలెట్ ఉంటుందా లేదా అని. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ రోజు మనం ఐటీ నుంచి ఏఐ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఒక పరిశుభ్రమైన, ఒక సురక్షితమైన పబ్లిక్ టాయిలెట్ ను నిర్మాణం చేసుకోవడంలో మనం పూర్తిగా విఫలమయ్యామని చెప్పుకోవాలి. నేను అప్పుడప్పుడు హైదరాబాద్ ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు డాబా దగ్గర ఇంకో చోటులో బస్ ని హాల్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా చాలా దారుణంగా ఉంటుంది దాని పరిస్థితి. ఫంక్షనల్ గా ఉండవు. ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ రాదు, లైట్లు ఉండవు, లాక్లు ఉండవు డోర్లకి. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటాయో నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. అయినప్పటికీ కూడా మహిళలందరూ, అమ్మాయిలందరూ అవే వాష్రూమ్స్ ని వాడతారు. అవే వాష్రూమ్స్ ని వాడాల్సిన పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి. ఎక్స్పీరియన్స్ తర్వాత నేను పర్సనల్ గా ప్రతిసారి చేసే పని, ఎప్పుడైనా ఇట్లాగా ప్రైవేట్ బస్సులలో ప్రయాణం చేయాల్సి వస్తే ముందుగా నేను చేసే పని, ఆ రోజు జర్నీలో ఎక్కడా కూడా నీళ్లు తాగను. ఇది నేనే కాదు, నాకు తెలిసి ఎంతో మంది మహిళలు, ఎంతో మంది అమ్మాయిలు ఈ విధంగానే ఆలోచన చేస్తారు. గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏ డెవలప్డ్ నేషన్ ని చూసుకున్నా సరే ప్రతి 500 to 1000 మీటర్స్ కి ఒక కమ్యూనిటీ టాయిలెట్, ఒక పబ్లిక్ టాయిలెట్ ఉంటుంది. కానీ మన భారతదేశంలో 1-2 కిలోమీటర్లకు మనకు ఒక వాష్రూమ్ కనిపిస్తే, ఒక పబ్లిక్ టాయిలెట్ కనిపిస్తే అది మనం చాలా అదృష్టంగా భావించాలి. 1-2 టాయిలెట్లు మనం నిర్మించుకున్నాం, మహిళా సాధికారత సాధించామని చెప్పుకోవడం సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద కృషి చేయాలి. ఈ పింక్ టాయిలెట్స్ అనే కాన్సెప్ట్ ను ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. పబ్లిక్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అన్నది కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం యొక్క ప్రయారిటీగా కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించాలి. ముఖ్యంగా లోకల్ అథారిటీస్, మున్సిపాలిటీస్ దీనిలో బాధ్యత తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సరైన అలొకేషన్ చేయాలి. మహిళా సాధికారత 33% రిజర్వేషన్ తోనే కాదు, నిజమైన మహిళా సాధికారతలో భాగంగా మనం కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించుకోవాలి. ఒక సురక్షితమైన ప్రదేశాలను మనం మహిళలకు అందించుకోవాలి. ఈ బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను.